ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో మనం థర్మోడైనమిక్స్ యొక్క ఫండమెంటల్స్ అయితే నేర్చుకుంటామండి. సో ఎందుకంటే ఈ థర్మోడైనమిక్స్ సబ్జెక్టు మెకానికల్ ఇంజనీరింగ్ కాకుండా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఓకే, ఇంకా కొన్ని మెకానికల్ సంబంధించిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సో ప్రతి ఒక్కరికి ఈ థర్మోడైనమిక్స్ అనే సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికోసమే నేను ఈ థర్మోడైనమిక్స్ మీద లెక్చర్స్ ఇవ్వడానికి గల కారణం. ఓకే, అలాగే మెకానికల్ సంబంధించిన ప్రతి ఒక్క లెక్చరు ఇందులో ఉంటుందండి. మెకానికల్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ యొక్క లెక్చరు ఈ ఛానల్లో ఉంటుంది. అలాగే సివిల్ ఇంజనీరింగ్ కొన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. అలాగే అగ్రికల్చర్ వాళ్ళకి మ్యాక్సిమం అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగు, సో ఇలా మెకానికల్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ మన ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు లెక్చర్ 1, ఈ లెక్చర్ 1 అంటే థర్మోడైనమిక్స్ అనేది మనకి ఒక బేసిక్ సబ్జెక్ట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకునే మనకి ఇంజనీరింగ్లో అలాగే డిప్లొమాలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకేనా? సో ఇది బేసిక్ సబ్జెక్ట్ అనమాట. అంటే దీన్ని బేస్ చేసుకుని అప్లికేషన్స్ థర్మల్ ఇంజనీరింగ్ 1, థర్మల్ ఇంజనీరింగ్ 2, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అంటే R&SC, ఓకే, నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫరు, సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా దీని నుంచే వస్తాయి అన్నమాట. సో ఆ సబ్జెక్ట్స్కి రావాలంటే అంటే థర్మల్ ఇంజనీరింగ్ రావాలన్నా, లేకపోతే థర్మల్ ఇంజనీరింగ్ అంటే 1, 2 రావాలన్నా, హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ రావాలన్నా, అలాగే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అనే సబ్జెక్ట్ రావాలన్నా, ఓకే, నెక్స్ట్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ రావాలన్నా, వీటన్నిటికీ మూలం ఈ సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఈ థర్మోడైనమిక్స్ అనేది అంటే దీన్ని బేస్ చేసుకునే మనకి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అప్లికేషన్స్ నేను చెప్పేది. TE1, TE2, AE ఆటోమొబైల్ ఇంజనీరింగు, HT దట్ ఈస్ హీట్ ట్రాన్స్ఫరు, సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అనమాట. ఓకే, సో కమింగ్ టు థర్మోడైనమిక్స్ ఫస్ట్ది అంటే నేను ఒక సిలబస్ ప్రకారం ఫ్రేమ్ చేశానండి. సో చూడండి ఒకసారి. సో ఫస్ట్ది వచ్చేసి సిస్టమ్ అండి. సో సిస్టమ్ అనే దాని గురించి చూడండి ఒకసారి. అంటే సిస్టమ్ అనేది ఒక రీజియన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ రీజియన్లో స్టడీ చేసేదాన్ని, ఆ రీజియన్ గురించి స్టడీ చేసేదాన్ని సిస్టమ్ అంటాం అనమాట. సో ఇక్కడ ఈ డెఫినేషన్ రాసాడో చూద్దాం. A thermodynamic system is defined as a quantity of matters or a region in a space which is selected for the study. అంటే ఏదైతే ఒక స్పేస్లో ఒక రీజియన్ని మన కనుక తీసుకుని దాన్ని కనుక స్టడీ చేస్తే దాన్నే సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, అర్థమైందా? సో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసావా, ఇది ఒక రీజియన్. ఓకే, అంటే స్పేస్లో ఒక రీజియను. సో దీని గురించి కనుక మనం స్టడీ చేయగలిగితే అంటే ఈ రీజియన్లోని ఏం జరుగుతుంది అనేదాన్ని మనం స్టడీ చేయగలిగితే దాన్ని సిస్టమ్ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఇంజిన్ అండ్ ఐసీ ఇంజిన్, మనకు బైక్ యొక్క ఇంజిన్ ఉందనుకోండి. సో ఇంజిన్ గురించి మాత్రమే, దాని లోపల జరిగే రియాక్షన్స్ అన్నీ అంటే పిస్టన్ పైకి వెళ్ళడం కిందకి రావడం చూస్తాం కదా బైక్లో. ఓకే, బైక్ ఇంజిన్. సో బైక్ ఇంజిన్ అనేది ఒక సిస్టమ్ అనమాట. అంటే ఇంజిన్ యొక్క పార్ట్స్ మొత్తం అంతా కూడా, ఫ్రేమ్ వర్క్ మొత్తం అంతా కూడా అది రీజియన్ వస్తుంది. ఓకే, దాని సరౌండింగ్స్ స్పేస్ వస్తుంది అనమాట. బయట ఉన్నదంతా స్పేసు, ఇంజిన్ లోపల ఉన్నది సిస్టము. సో అది ఆ మెటలే రీజియన్ బౌండరీ కింద వచ్చింది అనమాట. ఓకే, సో సరౌండింగ్ అంటే చూడండి, అంటే సిస్టమ్ అంటే ఇట్ ఈజ్ ఎ రీజియన్. సో ఆ రీజియన్ ఇన్ ద స్పేస్ విచ్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద స్టడీ. సో ఏదైతే రీజియన్ని మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని సిస్టమ్ అంటాం అనమాట. సో ఇప్పుడు సరౌండింగ్ అంటే మనకు తెలిసిందే, అంటే సిస్టమ్ అవుట్ సైడ్ ఉండేదాన్ని సరౌండింగ్ అంటాం అనమాట. ఓకే, సో సరౌండింగ్ చూడండి ఒకసారి. ద మాస్ ఆర్ రీజియన్ అవుట్ సైడ్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ సరౌండింగ్. అంటే ఏదైతే మాస్ ఆర్ రీజియన్ రీజియన్ అవుట్ సైడ్కి ఉన్నదాన్ని, అంటే సిస్టమ్ అనేది ఒక రీజియన్ అనుకుంటే రీజియన్లో ఉంటుంది కనుక దీన్ని అవుట్ సైడ్ ఉన్నదాన్ని మనం ఏమంటాం, సరౌండింగ్ అంటాం అనమాట. ఓకే, సరౌండింగ్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే ఒక సిస్టము దాని సరౌండింగ్స్ అనమాట. ఓకే, బౌండరీ. సో బౌండరీ అంటే ఆ సిస్టమ్ని నెక్స్ట్ సరౌండింగ్ని సెపరేట్ చేసేదే మనకి బౌండరీ కింద మాట్లాడతాడనమాట. సో అంటే మనకి ఇంజిన్ అనేది ఒక సిస్టమ్ అనుకుంటే ఇప్పుడు అంటే లోపల ఉన్న పిస్టన్, సిలిండర్స్ ఇవన్నీ వర్క్ జరుగుతున్నాయి కదా.
సో ఇదంతా కూడా ఒక సిస్టంలోకి వస్తుంది, లోపల ఇంటీరియర్ అనమాట. ఓకే, బయట ఉన్నది సరౌండింగ్ కింద వస్తుంది. సో ఆ మెటల్లో ఉన్న చూసారా, ఆ మెటల్ అంతా కూడా రీజియన్ కింద వచ్చింది అనమాట. నెక్స్ట్ బౌండరీ చూడండి ఒకసారి. ద రియల్ ఆర్ ఇమాజినరీ సర్ఫేస్ విచ్ సెపరేట్స్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ బౌండరీ. ఓకే, ఇది ఒక ఇమాజినరీ సర్ఫేస్ అనమాట. ఓకే, ఆర్ రియల్ సర్ఫేసెస్ అనవచ్చు విచ్ సెపరేట్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్. అంటే ఏదైతే సిస్టాన్ని సరౌండింగ్ని ఏదైతే సెపరేట్ చేసుకుంటూ ఉంటుందో సో దాన్ని బౌండరీ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఒక ఐడియా వచ్చేటది. సిస్టమ్ అంటే ఒక రీజియన్లో ఒక స్పేస్లో ఒక రీజియన్. ఓకే, సో దాన్ని సిస్టమ్ అంటామని చెప్పాను. రీజియన్ అవుట్ సైడ్ ఉన్నదాన్ని సరౌండింగ్ అంటామని చెప్పాను. ఓకే, సిస్టాన్ని సరౌండింగ్ని సెపరేట్ చేసేదాన్ని బౌండరీ అంటారు అని చెప్పాను. బౌండరీ అనేది మనకి ఇమాజినరీ సర్ఫేస్ అని అనవచ్చు, లేకపోతే రియల్ సర్ఫేస్ అని అనవచ్చు. విచ్ సెపరేట్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్. రెండు అది మనకి దేనికి ఉపయోగపడుతుంది? సరౌండింగ్ని సిస్టమ్ని సెపరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్. నెక్స్ట్ చూడండి ఒకసారి, ద రియల్ ఇమాజినరీ సర్ఫేసెస్ విచ్ సెపరేట్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ బౌండరీ. అంతే కదా, ఏదైతే సిస్టమ్ని సరౌండింగ్ని ఏదైతే రీజియన్ ఏదైతే సర్ఫేస్ సెపరేట్ చేస్తుందో దాన్ని ఏమంటామని చెప్పాను? బౌండరీ అంటారని చెప్పాను. అదే చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్. అంటే ఈ థర్మోడైనమిక్ సిస్టంలో త్రీ టైప్స్ మేజర్గా మనం ఉన్నాయి అన్నమాట. అంటే ఈ 3 టైప్సే ప్రపంచంలో, ఈ 3 టైప్సే ఉన్నాయి అన్నమాట. ఓకే, ఐఐటీలో చదివిన ఇదే 3 టైప్స్ ఉంటాయి, ఎన్ఐటీలో బీటెక్ చేసిన ఇదే 3 టైప్స్ ఉంటాయి. సో ఎక్కడ చూసినా సబ్జెక్ట్ అనేది మారదు. ఓకే, 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ పైన ఒక చిన్న సెంటెన్స్, ఆన్ ద బేస్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినా లేదా మాస్ ట్రాన్స్ఫర్ అయినా బేస్ చేసుకుని మనకి 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అని డివైడ్ చేశారనమాట. చూడండి ఒకసారి పైన రాశాడు, ఆన్ ద బేసిస్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ద థర్మోడైనమిక్ సిస్టమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజ్డ్ సిస్టమ్, తర్వాతది ఓపెన్ సిస్టమ్, నెక్స్ట్ది ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకే, అంటే క్లోజ్డ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండిద్ది, అలాగే ఓపెన్ సిస్టమ్ అనేది ఒక టైపు, అంటే సిస్టమ్స్ గురించి మాట్లాడుతుంటే. నెక్స్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్ అనేది ఒకటే. ఇప్పుడు చూడండి ఒకసారి, క్లోజ్డ్ సిస్టంలో ఏ సిస్టమ్ ఇన్ విచ్ ఏదైతే సిస్టంలో ఓకే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ బట్ నాట్ మాస్ కెన్ టేక్స్ ప్లేస్ అక్రాస్ ద బౌండరీ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోజ్డ్ సిస్టమ్. అంటే ఏదైతే సిస్టంలో మనకి ఓన్లీ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుందో అలాంటి సిస్టమ్స్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటాం అనమాట. అంటే ఇందులో ఈ సిస్టంలో మాస్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. మాస్ ట్రాన్స్ఫర్ అంటే మన కేజీస్లో చూస్తాం కదా, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుద్ది, ఎలాంటి మాసెస్ ట్రాన్స్ఫర్ అవ్వు. అంటే స్టీమ్ అనేది ఒక మాస్, ఓకే, కేజీస్లో ఉంటుంది కదా, అవి అంటే మాస్ ట్రాన్స్ఫర్ జరగని వాటిని క్లోజ్డ్ సిస్టమ్ అంటారు అనేది ఒక బైండ్గా గుర్తుపెట్టుకోండి. నేను దీని గురించి క్లియర్గా చెప్తాను తర్వాత. ఓకే, అదే చెప్తున్నాడు. ఏ సిస్టమ్ ఇన్ విచ్ ఏదైతే ఒక సిస్టంలో ఇన్ విచ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ బట్ నాట్ మాస్ కెన్ టేక్స్ ప్లేస్ అక్రాస్ ద బౌండరీ ఈజ్ కాల్డ్ యాజ్ సిస్టమ్. అంటే మాస్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు, అంటే విత్ ఇన్ ద సిస్టంలోనే మాస్ ట్రాన్స్ఫర్ అంటే మాస్ ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ద మాస్ ఇన్సైడ్ ద క్లోజ్డ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే మాస్ అనేది కాన్స్టెంట్, అంటే ఒక కేజీ ఉంటే కనుక సిస్టంలో ఆ కేజీ అలాగే ఉండిపోద్ది, ఆ ఎనర్జీ అనేది అలాగే ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు బ్యాటరీస్ ఉన్నాయి చూడండి ఒకసారి, బ్యాటరీస్ మనం ఎలా యూజ్ చేస్తాం? బైక్ యొక్క బ్యాటరీస్. సో ఆ బ్యాటరీ పైన లేయర్ ఉండిద్ది, ఓన్లీ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుద్ది. ఓకే, మొబైల్కి ఎనర్జీ మాత్రం ట్రాన్స్ఫర్ అవుద్ది, ఎలాంటి మాస్ ట్రాన్స్ఫర్ జరగదు. అంటే అందులో ఉన్న లిక్విడ్ మొబైల్లోకి వెళ్ళదు, ఓన్లీ అందులో ఏదైతే స్టోర్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుద్ది. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఒక ఐడియా, ఓన్లీ ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని
క్లోజ్డ్ సిస్టమ్ అంట మాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ అవ్వదు. సో బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఓపెన్ సిస్టమ్ ఇన్ విచ్ the transfer of both the mass and energy takes place is called as an open system. This type of system is also known as control volume. అంటే ఓపెన్ సిస్టంలో మనకి బోత్ ద ఎనర్జీ అట్ ద సేమ్ టైం మాస్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అలాంటి సిస్టమ్స్ని మనం కంట్రోల్ వాల్యూమ్ అని కూడా అంటాం అనమాట. అయితే ఈ ఓపెన్ సిస్టమ్ టైప్ మనకి నేను జనరల్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయిలర్ తీసుకోండి. ఆ బాయిలర్ మనం దేనికి ఉపయోగిస్తాం? వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, అంటే టర్బైన్స్లో స్టీమ్ అనే హై ప్రెషర్ స్టీమ్ కావాలి కాబట్టి మనం బాయిలర్ని వాటర్ని కాస్త స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం పవర్ ప్లాంట్లో. అయితే ఇలా వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వాలంటే దాన్ని బర్న్ చేయాలన్నమాట. అంటే కింద ఫర్నేస్ ఉండిద్ది. సో దాన్ని మండించడం వల్ల, అందులో బొగ్గు వేసి మండించడం వల్ల ఆ బాయిలరు బాగా హీట్ అవుద్ది అనమాట. సో అయితే ఇక్కడ మనం మండిస్తున్నాం కదా, అందులో ఉన్న థర్మల్ ఎనర్జీ అంటే హీటు బాయిలర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఏంటంటే అంటే ఇలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్ ద సేమ్ ఈ స్టీమ్ వాటర్ బాయిల్ అయ్యి స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ టర్బైన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా, అంటే మాస్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. ఓకే, సో ఈ రీజన్ వల్లే బాయిలర్ ఏదైతే ఉందో ఆ బాయిలర్ సిస్టమ్ అనేది ఓపెన్ సిస్టంలోకి వచ్చింది అనమాట. ఓకే, మైక్రోస్కోపిక్ అప్రోచ్, మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్. సో వీటి మీద కూడా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇవి అడుగుతున్నాడు కూడా, ఒకసారి చూడండి. ఒకసారి మైక్రోస్కోపిక్ అప్రోచ్ అంటే మైక్రో లెవెల్లో ఆటమ్స్ గురించి, మాలిక్యూల్స్ గురించి కనుక మనం స్టడీ చేస్తే, అంటే వాటి గురించి కనుక మనం చెప్తే వాటిని మైక్రోస్కోపిక్ అప్రోచ్ అంటాం అనమాట. బట్ మ్యాక్రోస్కోపిక్ అంటే అందులో ఉన్న మాలిక్యూల్స్ గురించి, ఆటమ్స్ గురించి కాకుండా ఎంటైర్ సిస్టమ్ గురించి, అంటే ఎంటైర్ ఎలిమెంట్ గురించి కనుక మనం మాట్లాడితే దాన్ని మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్ అంటాం అనమాట. ఓకే, చూడండి, దీన్నే క్లాసికల్ థర్మోడైనమిక్స్ కూడా అంటాము. చూడండి ఒకసారి డెఫినేషన్ చూద్దాం. మైక్రోస్కోపిక్ అప్రోచ్. ఓకే, the approach consider the system is made up of very large number of discrete particles known as molecules. అంటే ఏదైతే అప్రోచ్ మేడప్ ఆఫ్ చాలా ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్తో కనుక మనం అది నిర్మించబడితే అలాంటి వాటి గురించి స్టడీ చేస్తే ఈ అప్రోచ్ అనమాట అని కూడా అది చెప్తున్నాడు అనమాట. అంటే నేను చెప్పిందే చాలా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. దీస్ మాలిక్యూల్స్ హ్యావ్ డిఫరెంట్ వెలాసిటీస్ ఆర్ ఎనర్జీస్. అంటే ఏదైతే మాలిక్యూల్స్ ఉంటాయో వాటిలో అవి డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. అంటే ప్రతి మాలిక్యూల్కి ఒకే వెలాసిటీ ఉండాలని లేదు. ఏదైతే డిఫరెంట్ మాలిక్యూల్స్తో మేడప్ అయిందో ఆ సిస్టము, ఆ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మాలిక్యూల్స్కి ఒకే వెలాసిటీస్ ఉండదు, ఒకే ఎనర్జీ కూడా ఉండదు. ఓకే, ద వాల్యూ ఆఫ్ దీస్ ఎనర్జీస్ ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్ విత్ టైమ్. అంటే టైంతో పాటు దాంట్లో ఉన్న ఏదైతే మాలిక్యూల్స్ ఉన్నాయో ఆ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఎనర్జీస్ అండ్ వెలాసిటీస్. దిస్ అప్రోచ్ టు థర్మోడైనమిక్స్ which is concerned directly with the structure of the matters is known as statical thermodynamics. అంటే ఇలాంటి అప్రోచ్ని, అంటే ఇలాంటి జరిగే వీటినే స్టాటికల్ థర్మోడైనమిక్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ద బిహేవియర్ ఆఫ్, నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ద బిహేవియర్ ఆఫ్, ఈ పాయింట్ చూడండి ఒకసారి. ద బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఫౌండ్ బై యూజింగ్ స్టాటికల్ మెథడ్స్. యాజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ ఈజ్ వెరీ లార్జ్, సో advanced statistical and mathematical methods are needed to explain the changes in the system. అంటే ఏదైతే మాలిక్యూల్స్ ఉన్నాయో ఒక సిస్టంలో ఆ మాలిక్యూల్స్ యొక్క ప్రతి మాలిక్యూల్ యొక్క వెలాసిటీస్, ఎనర్జీస్ సెపరేట్గా మనం తీసుకోవాల్సి వచ్చింది అనమాట, క్యాలిక్యులేట్ చేయాల్సి. సో అందుకనే ఇది స్టాటికల్ థర్మోడైనమిక్స్ అవడానికి గల కారణం. అంటే స్టాటికల్ అంటే ప్రతి దాని గురించి మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట, ప్రతి మాలిక్యూల్ గురించి. సో అందుకని దీన్ని స్టాటికల్ థర్మోడైనమిక్స్ అనడానికి కారణం. సో అదే రాశారు చూడండి ఒకసారి. సో అడ్వాన్స్డ్ స్టాటికల్ అండ్ మ్యాథమెటికల్ మెథడ్స్ ఆర్ నీడెడ్ టు ఎక్స్ప్లెయిన్ ద చేంజెస్ ఇన్ ద సిస్టమ్. అంటే ఆ సిస్టంలో
ఏమైనా చేంజెస్ ఉంటే మ్యాథమెటికల్ స్టాటికల్ మెథడ్స్ రిక్వైర్మెంట్ ఉండేది అనమాట. సో అది కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ద ప్రాపర్టీస్ లైక్ వెలాసిటీస్, మొమెంటమ్, ఇంపల్స్, కైనెటిక్ ఎనర్జీ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కెనాట్ ఈజీలీ మెజర్ ఫోర్స్ ఆఫ్ ఇంపాక్ట్ డిటిసి దట్ డిస్క్రైబ్ ద మాలిక్యూల్స్. అంటే ఆ ప్రాపర్టీస్ ఏదైతే నన్ను మ్యాథమెటికల్గా మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నాను కదా, వాటి యొక్క బిహేవియర్ అవి ఏవేమో చెప్తున్నాను అన్నమాట. లైక్ వెలాసిటీస్, మొమెంటమ్, ఇంపల్స్, కైనెటిక్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నీడెడ్ టు డిస్క్రైబ్ ఏ సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ గురించి, ఆ సిస్టమ్ గురించి చెప్పాలంటే లార్జ్ నెంబర్ అంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది అవసరం అవుతుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నీడెడ్. వేరియబుల్స్ అంటే మాలిక్యూల్స్ యొక్క బిహేవియర్ చెప్పడం కోసం వేరియబుల్స్ అంటే వెలాసిటీస్ కానీ, మూమెంటం కానీ, సో ఇవన్నీ వేరియబుల్స్ అనమాట. అవన్నీ ఎక్కువ కావాలన్నమాట. అదే చెప్తాను, లార్జ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ నీడెడ్ టు డిస్క్రైబ్ ఏ సిస్టమ్. సో ద అప్రోచ్ ఈజ్ కాంప్లికేటెడ్. అంటే ఇది మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం ఏదైనా కాంపోనెంట్ని మనం కనుక దాని గురించి బిహేవియర్ గురించి చెప్పాలనుకున్నామంటే కనుక ఇది అప్రోచ్ చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఎందుకంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, వాటి యొక్క బిహేవియర్లో చెప్పడం కోసం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అవసరం అవుతాయి. సో దానికోసమే ఈ మైక్రోస్కోపిక్ అప్రోచ్ చాలా డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్ మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్. మ్యాక్రోస్కోపిక్ అంటే అందులో ఉన్న ఆటమ్స్ గురించి మాట్లాడు, డైరెక్ట్ ఎలిమెంట్ గురించి మాట్లాడతాం. అంటే సిస్టమ్ గురించి, సిస్టమ్ యొక్క బిహేవియర్ గురించి మాట్లాడతాం కాబట్టి సో ఇది కొంచెం ఈజీ అనమాట. చూద్దాం అక్కడ ఆ డెఫినేషన్ ఏం చెప్పాడు. మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్. ఇన్ దిస్ అప్రోచ్ ఏ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్స్ ఈజ్ కన్సిడర్డ్ without taking into account the events occurring at molecule level. అదే చెప్తున్నాడు. ఇన్ దిస్ అప్రోచ్ ఏ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఈజ్ కన్సిడర్. అంటే ఒక సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. ఓకే, వితౌట్ టేకింగ్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ ద ఈవెంట్ అక్కర్స్ ఎట్ ద మాలిక్యూల్ లెవెల్. అంటే మాలిక్యూల్ లెవెల్లో అది ఏం చేస్తుందో, అది వెళ్తుందా, అది వెలాసిటీ ఉందా, లేకపోతే ఆ మాలిక్యూల్కి అనేది మనం ఏది కన్సిడర్ చేయం. అంటే దాని యొక్క ఈవెంట్ ఏది కన్సిడర్ చేయమన్నమాట. ఒక పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్స్ మాత్రం కన్సిడర్ చేస్తాం. ఓకే, దాన్ని అనాలిసిస్ చేస్తాం అనమాట. చూడండి, ఇన్ అదర్ వర్డ్స్ దిస్ అప్రోచ్ టు థర్మోడైనమిక్స్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఏ గ్రాస్ ఆర్ ఓవరాల్ బిహేవియర్. అంటే ఓవరాల్గా తీసుకుంటాం, క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్స్ మాత్రం తీసుకుంటాం అనమాట. ఓకే, దిస్ నోన్ యాజ్ క్లాసికల్ థర్మోడైనమిక్స్. అంటే మ్యాక్రో లెవెల్ అంటే ఒక క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్స్ తీసుకుంటాం. ఓకే, ఒక సిస్టంలో మాలిక్యూల్స్ గురించి మాట్లాడడం, మాలిక్యూల్స్ యొక్క బిహేవియర్ గురించి మాట్లాడడం, ఓన్లీ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్స్ గురించి తీసుకుని వాటి గురించి అనాలిసిస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ద అనాలిసిస్ ఆఫ్ ద మ్యాక్రోస్కోపిక్ సిస్టమ్స్ రిక్వైర్ సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా. అంటే మనం పర్టికులర్ మ్యాటర్స్ మాత్రం తీసుకున్నాం కదా, సో సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా యూజ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసేయచ్చు కూడా ఈజీగా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ పాయింట్ చూడండి ఒకసారి. ద వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ దేర్ యావరేజెస్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ శాంపుల్ ఆఫ్ గ్యాస్ ఇన్ ఏ క్లోజ్డ్ కంటైనర్. ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ద ప్రెజర్ ఎగ్జార్టెడ్ బై మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్. ఓకే, మనం ఏదైతే ఒక వెజల్లో కనుక ఒక ప్రెజర్ ఉందనుకోండి, ఒక గ్యాస్ ఉంటే దాని యొక్క ప్రెజర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కొన్ని వేల మాలిక్యూల్స్ వచ్చి దాని మీద డయాఫ్రమ్ మీద పడుతుంది అనమాట. అంటే ఇన్స్ట్రుమెంటేషన్లో మనం డయాఫ్రమ్స్ ప్రెజర్ క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగిస్తాం కదా, సో అలాంటి డయాఫ్రమ్ మీద. ఇప్పుడు చూడండి ఒకసారి, అది చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చెప్పేస్తున్నాడు. ప్రెజరు ఒక సిలిండర్లో ఉన్న ప్రెజర్ ఈజీగా చెప్పేస్తున్నాం. అంటే ఇది మ్యాక్రో లెవెల్లో తీసుకున్న రీడింగ్ అనమాట. తీసుకుని ఏమన్నా ప్రెజర్ ఎంత ఉందని అనేది మనం చెప్పేస్తున్నాం. ఎలా చెప్తున్నాం అంటే మ్యాక్రో లెవెల్లో తీసుకున్న మాలిక్యూల్స్ యొక్క అంటే ఎంటైర్ సిస్టంలో ఉన్న వాటి యొక్క బిహేవియర్ని బట్టి, అంటే ప్రతి మాలిక్యూల్ యొక్క బిహేవియర్ని బట్టి తీసుకుంటున్నాం అనమాట, చెప్పేస్తున్నాం అనమాట మ్యాక్రో లెవెల్లో అనమాట. ఓకే, ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ద ప్రెజర్ ఎగ్జార్టెడ్ బై ద మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్. అంటే ఆ గ్యాస్లో మనకి అంటే ఆ వెజల్లో గ్యాస్ ఉంది కాబట్టి డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ మాలిక్యూల్స్కి యొక్క డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది.
ఆ డిఫరెంట్ బిహేవియరు మనం అంటే అందులో యావరేజ్గా తీసుకుంటాం అనమాట. ప్రతి మాలిక్యూల్ యొక్క ప్రెజరు తీసుకోము, ఓన్లీ సర్టెన్ క్వాంటిటీస్ అనమాట. అంటే కొన్ని వాల్యూస్ మాత్రం యావరేజ్ వాల్యూస్ తీసుకుని దాంట్లో ఉన్న ప్రెజర్ చెప్పేస్తాం. ఇది మ్యాక్రో లెవెల్ అప్రోచ్ అనమాట, మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్ అనమాట. సో మనకి డిఫరెన్సెస్ రాశాడు, చూడండి ఒకసారి. మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్, మైక్రోస్కోపిక్ అప్రోచ్. మ్యాక్రోస్కోపిక్ చూడండి ఒకసారి. ఇన్ దిస్ అప్రోచ్ certain quantity of matter is considered without taking into the account of event occurring at the molecule level. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ అప్రోచ్ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్స్ మాత్రం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మాలిక్యూల్లో యొక్క బిహేవియర్ని ఎట్టి పరిస్థితులను కన్సిడర్ చేయదు. ఇంకా ఇది చూడండి ఒకసారి. మైక్రోస్కోపిక్ అప్రోచ్ అంటే కంపల్సరీ మాలిక్యూల్ లెవెల్లో మాలిక్యూల్ యొక్క వెలాసిటీస్, ప్రెజరు, వాటి యొక్క వెలాసిటీస్, మొమెంటము, వీటన్నిటి ఇంపల్స్, కైనెటిక్ ఎనర్జీ అన్నిటిని కన్సిడర్ చేస్తుంది మైక్రో అప్రోచ్. అందుకని ఇది చాలా డిఫికల్ట్ అప్రోచ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే, అనాలిసిస్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఓవరాల్ బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, ఈ సిస్టమ్ దీని యొక్క మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్ యొక్క యూజెస్ ఏంటి చూడండి. అనాలిసిస్ ఈజ్ కన్సర్న్డ్ ఓవరాల్ బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఓవరాల్ బిహేవియర్స్ ఆఫ్ సిస్టమ్, వాటి యొక్క బిహేవియర్ని ఈజీగా చెప్పేస్తుంది అనమాట. అంటే దాని యొక్క మొత్తం ఎంటైర్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేసిద్ది ఈ మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్ అయితే. బట్ మైక్రోస్కోపిక్ అప్రోచ్ చూడండి. ద నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్స్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ అనలైజింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్. అంటే అందులో ఉన్న మ్యాటర్స్ యొక్క స్ట్రక్చరు ఆ సిస్టమ్ యొక్క బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. సో అందుకని దీని యొక్క మ్యాథమెటికల్ అంటే మైక్రోస్కోపిక్ అప్రోచ్లో మ్యాథమెటికల్ ఈక్వేషన్ చాలా అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, దిస్ అప్రోచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టడీ ఆఫ్ క్లాసికల్ థర్మోడైనమిక్స్. అలాగే మైక్రోస్కోపిక్ స్టాటికల్ థర్మోడైనమిక్స్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఏ ఫ్యూ ప్రాపర్టీస్ ఆర్ రిక్వైర్డ్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్. ఒక చాలా తక్కువ ప్రాపర్టీస్ అవసరం అవుద్ది ఆ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది మైక్రోస్కోపిక్ అంటే చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్. ఓకే, మైక్రోస్కోపిక్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ అంటే ప్రతి మాలిక్యూల్ లెవెల్ అంటే మాలిక్యూల్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, సో అందుకని వేరియబుల్స్ చాలా ఎక్కువ అవసరం అవుతాయి అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ద ప్రాపర్టీస్ లైక్ ప్రెషరు, టెంపరేచర్, ఈటీసీ నీడెడ్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్ కెన్ బి ఈజీలీ మెజర్డ్. అంటే మైక్రోస్కోపిక్లో మనకి నేను చెప్పాను, టెంపరేచర్ని మొత్తం బాడీ అంతా ఎక్కడ ఉంది అంటే ఏదన్నా ఒక స్టీలు బాగా హీట్ చేసాం అనుకోండి, దాని టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ప్రతి దాని దగ్గర పెట్టవసరం లేదు, దాని మీద ఒక ప్లేస్లో పెడితే చాలు యావరేజ్ టెంపరేచర్ చెప్పేసిద్ది అనమాట. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, ద ప్రాపర్టీస్ లైక్ వెలాసిటీ, మొమెంటమ్, కైనెటిక్ ఎనర్జీ ఇట్ ఈస్ నీడెడ్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్ కెన్ బి మెజర్డ్ ఈజీలీ. అంటే ఏదైనా సిస్టమ్ గురించి అంటే మైక్రోస్కోపిక్ అప్రోచ్ మనకు బాగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వెలాసిటీస్, మొమెంటము, కైనెటిక్ ఎనర్జీ ఈటీజీ సో కొన్ని ఓకే నీడెడ్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్ కెన్ నాట్ బి మెజర్డ్ ఈజీలీ. అంటే ఈ మైక్రోస్కోపిక్ అప్రోచ్లో వెలాసిటీస్ కానీ, మొమెంటమ్ కానీ, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్ అనమాట. ఓకే, కెనాట్ బి మెజర్డ్ ఈజీగా మనం మాత్రం మెజర్ చేయలేం మైక్రోస్కోపిక్ అప్రోచ్లో. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ద ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ దేర్ యావరేజ్ వాల్యూస్. ఇందులో మైక్రోస్కోపిక్లో ఆ ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ యావరేజ్ అనమాట, అంతే ఉందని కాదు, ఇట్ ఈస్ యావరేజ్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ మైక్రోస్కోపిక్లో దిస్ ప్రాపర్టీస్ ఆర్ డిఫైన్డ్ ఫర్ ఈచ్ మాలిక్యూల్స్ ఆర్ ఇండివిజువల్లీ. ఓకే, సో మన మైక్రోస్కోపిక్లో చెప్పేది ప్రతి మాలిక్యూల్ యొక్క ఇండివిజువల్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ చెప్పామనుకోండి, వెలాసిటీ ఇండివిజువల్ వెలాసిటీ ఆఫ్ ద మాలిక్యూల్ అనమాట. నేను చెప్పాను ఒక సిస్టంలో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఆ మాలిక్యూల్స్ అన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిహేవియర్ ఉండిద్ది. సో ఇది ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసేది అనమాట. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే మళ్ళీ ఇండివిజువల్ అన్నిటికి ఇండివిజువల్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ యావరేజ్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఓకే, ఇది డిఫరెన్స్ అనమాట మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్కి మైక్రోస్కోపిక్. ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే మ్యాక్రోస్కోపిక్ అప్రోచ్ మనకు ఒక క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్స్ తీసుకుంటుంది, మైక్రోస్కోపిక్ అప్రోచ్ ఇండివిజువల్ మాలిక్యూల్ని
ఒక సిస్టంలో ఉన్న ఇండివిజువల్ మాలిక్యూల్ గురించి అనాలిసిస్ చేసిద్ది. మైక్రోస్కోపిక్ ఈజీగా మనం అనాలిసిస్ చేయొచ్చు. మైక్రోస్కోపిక్ అప్పుడు చాలా డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే సో మైక్రోస్కోపిక్ అప్రోచ్లో చాలా తక్కువ వేరియబుల్స్ ఉంటాయి. మైక్రోస్కోపిక్ అప్రోచ్లో చాలా ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి, ఎక్కువ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. అందుకనే మైక్రోస్కోపిక్ అప్రోచ్లో తక్కువ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మాత్రం వస్తాయి. మైక్రోస్కోపిక్ అప్రోచ్లో చాలా ఎక్కువ ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే అన్ని మాలిక్యూల్ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వస్తాయి. కాబట్టి ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మైక్రోస్కోపిక్ అప్రోచ్ యావరేజ్ చెప్తుంది అనమాట. యావరేజ్కి తీసుకుని చెప్తుంది అనమాట. ఈ మైక్రోస్కోపిక్ మొత్తం ఓవరాల్ తీసుకుని చెప్తుంది అనమాట. ఓకే, ఇది డిఫరెన్సెస్ అనమాట.